దేవానికి వందనం క్రీస్తు దేవానికి వందనం దేవానికి వందనం క్రీస్తు దేవానికి వందనం దేవానికి వందనం శోభ తప్పి తిరుగాడు తిరుతులను దేవులాడి శుద్ధీకరింపను శోభ తప్పి తిరుగాడు పాపులను దేవులాడి శుద్ధీకరింపను దేవలోకమును వీడి ధరణి ఎందవతరేసిన దీన జనముల దేవానికి వందనం క్రీస్తు దేవానికి వందనం దేవానికి వందనం దేవా దేవానికి వందనం క్రీస్తు దేవానికి వందనం దేవానికి వందనం లోభితనముల భాగ్యన గుణముల భద్ర సాక్ష్యమి విచార హత్యలు లోభితనముల భాగ్యన గుణముల భద్ర సాక్ష్యమి విచార హత్యలు డాబు దర్పమును టూబిలదిగబడి దేవిరించుట తగదని పలికిన దేవానికి వందనం క్రీస్తు దేవానికి వందనం దేవానికి వందనం అబ్బాయి మనకు చెప్పే కదా ఏమిటయ్యా? అయ్యా అయ్యా క్రైస్తవ లోకానికి మణిమకుడిపై వెలుగొందినటువంటి బైబిల్ మిషన్ వ్యవస్థాపకునిగా పేరొందిన శ్రీ దేవదాసయ్య గారి పవిత్ర జీవిత చరిత్రను అవును ఇప్పుడు మనం బుర్రకథగా చెప్పబోతున్నాం. కనుక వినేవారు ఏ విధంగా వినాలి? చెవులు మోసుకుని పళ్ళు గిలించి అలా కాదు. మరి ఏ విధంగానయ్యా? వినరా సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత ఓహో దేవా ఓ వీరా సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత అవును దేవా అననా చిన్ననాడే సత్కవితలల్లిన స్వస్థత వరగ్రహీత ఓహో భలే భలే అది ఓహో ఓహో ఓ వీరా సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత అవును దేవా తూర్పు గోదావరి జిల్లాకే తలమానికమైన వీరా సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత దేవా. ఓహో భలే. అన్నా పేరు పిలుస్తలు పంగిడి జేగురు పాడు గ్రామం అన్నా వీరా సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత పగలా జంత తగ తరిగిట తరిగిట కులమతాల కోటాటలు కక్షలు కుట్ర కుచ్చిటాలు వీరా సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత తగ జంత తగ తగ జంత తగ తల ఎత్తుటగట తావు లేదు సైతాను మోసాలు వీరా సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత బళాబళి తగిట తగ తరిగిట తరిగిట యోనా సత్యవ తమ్మలావో రనుండి రాలు మగలు తందానా ఓ తందానా దేవనందనా అన్నా ఓహో అన్నా మనస మాట పరిప్రవర్తనలో మాదిరి క్రైస్తవులు దేవనందనా
తరిత తరిత. అబ్బాయి ఆ పండ్రా నాయన, ఏమిటి మీరు చెప్పేది నాకేమీ అర్థం కాల. అయ్యా? నాకు అసలు వినపట్ల మీరు చెప్పేది. తూర్పు గోదావరి జిల్లా జిల్లా జేగూరుపాడు అనే గ్రామంలో యోనా సత్యవతములు అనే దంపతులు ఉన్నారు నాయన. అంటే మిగతా వాళ్ళు గోదావరిలో కొట్టుకుపోయారా? లేదురా. ఓహో. ఈ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా అన్యోన్యంగా ఆదర్శంగా జీవిస్తున్నారు. ఓహో. అయితే ఈ పుణ్య దంపతులకు అయ్యా ఒక శుభముహూర్తమున ఏం జరిగిందయ్యా? చక్కని కుమారుడు పుట్టాడు. ఆ పుట్టినోటి బాలుని ఆహా. వారు ఏ విధంగా పెంచుతున్నారయ్యా? ఏ విధంగానయ్యా? అయ్యా అయ్యా చక్కదనము చూడరమ్మా చందమామ రాజా చందమామ. ఓహో. చుక్కల్లో చంద్రుడి అమ్మ చందమామ. ఓహో చక్కదనము చూడరమ్మా చందమామ రాజా చందమామ. ఓహో చుక్కల్లో చంద్రుడయ్యమ్మ చందమామ. చిరునవ్వులు చిలికే మోము చందమామ రాజా కురులందము కొదివే లేదు చందమామ రాజా. మెరియుచుండెను మేలిమి దేహం చందమామ రాజా. మెరియుచుండే మొదమన లోకం చందమామ. ఓ చక్కదనము చూడరమ్మా చందమామ రాజా చందమామ. ఓహో చుక్కల్లో చంద్రుడయ్యమ్మ చందమామ. వారు దేవదాసు అని పేరు పెట్టినారే. ప్రేమలో రగా దోల పాడినారే. ఏమిట్రా ఊళ్ళేమిట్రా నాయన? అలా బాలే చాలా. అలా కాదు నాయన. యోనా సత్యోత్తమ గారు ఆ బాలుని అయ్యా పెంచి పెద్ద చేస్తూ ఓహో. దేవునికి అర్పణ చేశారు. అవును. అయితే అయితే తల్లిదండ్రులు ప్రతినిత్యం అర్ధరాత్రి వరకు ఆహా. దేవుని ప్రార్థించుతుండగా అవునవును. తాను కూడా ఆహా. తన వారితో పాటు కరములు మోడ్చి నిలిచేవాడు బాలుడు. ఆహా. అయితే అయితే 3వ సంవత్సరం వయసులో ఆహా. చింత చెట్టు కింద ఆడుకుని చుండగా అవును. ఒక పిలుపు వినిపించింది. ఎవడరా చింతకాయలు కోసేది అక్కడ? కాదురా, ఆ, దేవదాసు అని పిలువగా ఓహో. చిత్తం ప్రభు అని ఆహా. ఆ పిలుపునకు విధేయుడై ఉన్నాడు. అవును. అంతేకాదు ఆహా. 6వ సంవత్సరంలో ఆహా. వాక్య సేవకుల కూటములో అయ్యా మిషనరీ దొరగారు ఆహా. ఆ బాలుని బల్లపై నిలబెట్టి నిలబెట్టి దేవదాసు దేవదాసు దేవుని ప్రార్థించమనగా దేవుడా దేవుడా పలహారం పెట్టాలి దేవుడా పలహారం పెట్టాలి దేవుడా దౌర్భాగ్య అలా చిన్న అంటలేదా? మనసుతో ఎలా ప్రార్థిస్తున్నాడయ్యా? అయ్యా అయ్యా ఓ దేవా నా మొరాలించుమా. నీ దయ చూపి నన్ను పాలించుమా. తల్లిదండ్రుల సేవించే ఓర్పు దేవా తెలివి తేటలతో ఎదిగే నేర్పు. బాల్య దశల నీవెలా పెరిగితివో దేవా పెద్దల మెప్పును ఎలా పొందితివో. నడిపించుము నీ అడుగు జాడలింకేమి కోరదేవా. అని ఇట్లు బాలుడు ప్రార్థించగా విన్న వారందరూ బాలుని మేధాశక్తికెంతో ఆశ్చర్యపోయారు నాయన. అవునయ్య. అంత యువన సత్యవతమ్మ గారు తమ కుమారుడు సామాన్యుడి కాడిని ఇంచి బాలుని పాఠశాలలో చేర్పించగా అంత మన కథానాయకుడైనటువంటి దేవదాసయ్య గారు చక్రమే భర్తిస్తావాలంటున్నాడా? లేదురా, అలా బాగా కాదు నాయన. చదువుకుంటున్నాడు. చదువుకుంటున్నాడా? ఆ. బాగా ఎలానయ్యా? అయ్యా గుణింతాలను గట్టిగా చదివిన గణిత శాస్త్రలో గుర్తులెరగను బళాబళి అరెరెరెరెరె, గుణింతాలను గట్టిగా చదివిన గణిత శాస్త్రలో గుర్తులెరగను బళాబళి జీవశాస్త్రముల సారమెరగను శతక పద్యముల శతక చదివిన బళాబళి అదిగే చదివినాడు బహుతురుకు మునుత చదివి అన్నియు మరచినటుల దేవ 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 యెహోవ దేవ రామ. దేవ 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 యెహోవ దేవ రామ. తగదా చంతదగ తరిగిట తరిగిట చదివి చదివి చదువంగా చదువంగా చదువ సన్నగా సినిమాకెళ్లే విశ్వ చచ్చా ఒరే అలా కాదురా నాయన. సినిమాకెళ్లేదా? అలాంటి చదువు చదువు మానుకొని కాదు. ఆ. ఆ బాలుడు చాలా చక్కగా చదువుతున్నాడు. బాగా చదువుకుంటున్నాడు. అవును. ఆహా. రాజమండ్రి లోతులగిరి మిషనరీ స్కూల్లో ఓహో. ఎంతో చాకచక్యంగా విద్యను అభ్యసిస్తూ అవునవును. తన 12వ ఏట ఆహా. దేవుని ఎడల భయభక్తులతో అయ్యా ఒక కీర్తన కూడా వ్రాసారా నాయన. కీర్తన రాశారా? ఆ. ఏమిటయ్యా కీర్తన? అయ్యా అయ్యా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండకు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నీవు కన్న తండ్రి వనుచు నేను ఇల్లు చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను
ఆనందంగా పాడి ఎంతో మెప్పించాడు మన కథానాయకుడు. అవును. పెరిగి పెద్దవాడై ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. అవును. ఆదర్శ ఉపాధ్యాయునిగా పేరు గడించాడు. ఓహో. అంతేకాదు మిషనరీ దొరలంతా దేవదాసయ్య గారి ప్రవర్తన గమనించి హాస్టల్ వార్డెన్గా నియమించారు. ఒకనొక సమయంలో కరువు కారణంగా అమెరికా నుండి వచ్చే నిధులు ఆగిపోవడం వలన హాస్టల్ కి రావాల్సిన కోటాలో కొంత కోత విధించవలసిన అవసరం వచ్చింది. అంతేగా మరి పాపం. అయినప్పటికీ మిగిలిన వార్డులంతా వచ్చి తమకు కావలసిన నిధులన్నీ యాజమాన్యాన్ని ఒప్పించో మెప్పించో నిధులు తీసుకుని వెళుతూ అయ్యగారి వద్దకొచ్చి ఏమంటున్నారు? అయ్యగారు, ఏమిటయ్యా ఈ చాలని నిధులతో తమ సతమతమయ్యే కన్నా అవును మావలే మీరు కూడా సంస్థ నుండి ఏదైనా నిధులు పొందవచ్చు కదా అని అనగానే అయ్యగారు చిరునవ్వు నవ్వి మిత్రులారా సకల జీవులు సాకి సంతరించే సర్వేశ్వరుడు నా పక్షముండగా నాకేమీ కొదువా నా దోడుండాయి నాకేమీ కొదువా నా దోడుండా నాకేమీ కొదువా నా దోడుండా ఇక నాకేమీ కొదువా నా దోడుండా అని ఇట్లు ప్రార్థించగా అవును ఆ రోజు ఆరాధనలో ఉన్నటువంటి వారందరూ దొరలతో సహా కన్నీరు కార్చారు. తర్వాత కొంతకాలానికి మిషనరీ దొరలు అయ్యగారికి శానిటోరియం బాధ్యతలు కూడా అప్పగించారు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించుట, దానిని పరిశుభ్రంగా ఉంచుట ఈ అధికారులు గమనించి ఎంతో ఆశ్చర్యపోయారు. నాయన ఆ శానిటోరియం విధి నిర్వహణలో ఉన్నటువంటి నర్సులతో చెడు నైజముల గురించి దాని నిర్వచనం ఏమిటో ఇలా వివరిస్తున్నాను. ఏ విధంగానయ్యా? అమ్మా సోదరిమణులారా, ఈ భూమిలో చెడు పాపము సాతాళిడదీయన మిత్రులు దేవదేవ శ్రీ యెహోవా దేవ శ్రీదేవా ప్రభునకు ప్రజలకు మధ్య ఎగర్తలు ప్రగతికి శత్రులు దేవదేవ శ్రీ యెహోవా దేవ శ్రీదేవా దేవా దేవమానవుల ఉమ్మడ పొత్తిడ తీసిన మేధావులు దేవదేవ శ్రీ యెహోవా దేవ శ్రీదేవా దైవజనులు తమ వారిగా తీర్చి దిద్దుదు స్వభావులు దేవదేవ శ్రీ యెహోవా దేవ శ్రీదేవా అని ఇలా అయ్యగారు నర్సులతో అవును అమ్మలారా విశాలమైన సేవా దృక్పథంతో సాటి వారికి సాయపడండి, అవును ఎదుటి వారితో సహకరించండి అంటూ భయంకర చెడు పాపం అపవాదుల స్వరూప స్వభావాల గురించి వివరించగా విన్న శానిటోరియం నర్సులంతా ఎంతో కన్నీరు కార్చారు. ఇది ఇలా ఉండగా అయ్యగారు ఒక రోజున తన సహచరులతో ఒక గ్రామానికి సువార్త నిమిత్తం వెళ్ళగా ఉపాధ్యాయుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని బయటికి రాకుండా మీరందరికీ నేనే వంట చేయాలి కావాలా తలనొప్పిని వంకతో ఆవిడ ఏం పని చేయలేదు నాయన. అయితే అయ్యగారు ఆ ఇంటి నుండే 2 సేర్లు బియ్యము కొన్ని కూరగాయలు తీసుకుని వంట చేయిస్తున్నాడు. ఇంతలో అయ్యగారు వాక్యం వినుటకు దాదాపు రమారమ్మ 100 మంది స్త్రీలు పురుషులు వచ్చారు. 100 మంది వచ్చారా? అవును. తినడానికే తిండి లేదు, ఇంకా 100 మందికి ఎలా పెడతారా మొహమా? అదే అయ్యగారి ప్రత్యేకత. ఏమిటో? మనసుంటే మార్గం లేకపోదు అనే సూక్తిని అనుసరించి అన్ని ప్రభువే చూసుకుంటారని. ఓ ప్రభువా నీ దయతో 5 రొట్టెలను 2 చేపలను 5,000 ప్రజకు సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత పదిలముగా పెట్టిన తండ్రిన ప్రార్థన మాలిచు సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత దేవా అదే రీతి నీ దాసుల కొరకు వండిన ఆహారం సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత బరాబరిగా సరిపోవునట్లుగా పంపు కృపావరము సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత అని ఇట్లు దేవుని ప్రార్థించి వారందరికీ భోజనం పెట్టగా వారందరూ తృప్తిగా భోంచేసి ఇటు వారు అటు వెళ్లిపోయారు. అయితే ఉపాధ్యాయుని భార్య నిజంగానే తలనొప్పి ఎక్కువై అయ్య బాబోయ్ నా తలగా పగిలిపోతుందండి, నేను తట్టుకోలేకపోతున్నాను
పోతున్నానండి కేకలు పెడుతున్నది నాయన. ఉపాధ్యాయుడు అయ్యగారి పాదాలు పట్టుకుని ప్రార్థించి తన భార్యని క్షమించమన్నాడు. అప్పుడు అయ్యగారు దేవుని ప్రార్థించి తలనొప్పి తీసివేశాడు. ఇలాంటి అద్భుతాలు అయ్యగారు ఎన్నో చేశాడు నాయన. అంతేకాదు నాయన, ఆయన ప్రార్థనా జీవితం అంతా చాలా ప్రత్యేకమైనది. మనుష్యుల పాపముల కొరకు, మానవుల రక్షణ కొరకు ఎన్నో విధాలుగా ప్రభువుని ప్రార్థించేవారు. ఓ ప్రభువా, నీచే నిర్మితమైన సృష్టిలో ఏ ఒక జీవిలో నీచముగా మరణించి నరకమున కేకుట కీడవునా సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత. అయ్యయ్యో దేవా నీ దయ చూపు నీడలలోన నిత్యమాదరించి సాదరమును రక్షించి మమ్ము నీ శక్తి నిరూపించి సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత. అయ్యయ్యో దేవా తగదా చంతదగ తరిగిట అని ఇట్లు సృష్టి అంతటి కొరకు సర్వాంశ ప్రార్థన చేసేవారు అయ్యగారు. ఒకసారి ఒరిస్సా రాష్ట్రములోని బరంపురములో డాక్టర్ ఆత్మసమ్మ గారు కొందరు స్త్రీలతో దైవ సన్నిధి కూటమిని ఏర్పాటు చేయగా ఆయా కూటములలో పాల్గొని మన అయ్యగారు వారితో ఏకీభవించేవారు నాయన. అక్కడికి అయ్యగారు అవునరా, ఆయన ప్రత్యేకతలు ఉన్నాయా? ఏమిట్రా ఉన్నాయి. ఏమిటా కూటములందు ప్రభువు వచ్చి మాట్లాడుట, దేవదూతలు పరలోక పరిశుద్ధులు వచ్చి వర్తమానములిచ్చుట మొదలగు ఎన్నో మహిమలు జరిగేవట అక్కడ. అవును. అంతేకాదు ఇంగ్లాండ్ లో ఉన్న సాధు సుందర్ సింగ్ గారిని ఆత్మాసమ్మ గారి వెంట పంపించమని కోరగా ఆయన వారి వద్దకొచ్చి 10 దినములు వారితో సహవాసముగా ఉన్నారు. ఒక దినం ఏం జరిగిందయ్యా? ఏదో నాగత్త కోసం కొట్టుకుంటున్నారా ఏంట్రా? మరి దైవజనుల సమక్షమందున దేవుడు ముదమారా సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత. దేవదాసును అభిషేకించదనని తెలిపెను మనసారా సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత. ఉన్నత కూటమిలో సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అభిషేకించారు. సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత. తరిగిట జంతరిత. అయ్యా, ఇట్లు దేవునిచే అభిషేకింపబడినటువంటి మన అయ్యగారు గ్రామ గ్రామాల సువార్తను ప్రకటించుకుంటూ ఎన్నో అద్భుతములు మహిమలు మహత్కార్యములు చేస్తున్నాడు నాయన. అంటే అలాంటివి ఏమీ లేవని. అయ్యలారవో అమ్మలార మీరాలకించుడి ఆలోచించుడి. అయ్యలారవో అమ్మలార మీరాలకించుడి ఆలోచించుడి. అయ్యగారు ఈ యమునిల చేసిన ఎన్నో మహిమలు మహత్కార్యములు. అయ్యలారవో అమ్మలార మీరాలకించుడి ఆలోచించుడి. పసిబిడ్డడు ఒక ఇంట నుండగా పామొకటి పడగెత్తి ఆడగా పామొకటి పడగెత్తి ఆడగా అదిగాచిన మన అయ్యగారు ఓ సర్పరాజమాచావనగానే సర్పరాజమాసావనగానే బయటకెళ్లి తల బండ బాదుకొని పాము వెంటనే ప్రాణాడిచను. అయ్యలారవో అమ్మలార మీరాలకించుడి ఆలోచించుడి. అయ్యలారవో అమ్మలార మీరాలకించుడి ఆలోచించుడి. అటు తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా కాశీపాడులో సువార్త కూడములు జరిపించుచుండగా ఒకరోజు సాయంకాలమున ఒకరు పాము కరిచి మరణించే స్థితిలో ఉండగా అయ్యగారు వచ్చి వారందరిని ప్రార్థనలో ఉంచి ప్రార్థించగానే పాము కరిచిన మనిషి వెంటనే లేచి నిల్చున్నాడు నాయన. దేవుని స్తోత్రం. అంతేకాదు నాయన, ఇంకొక నాడు ఇంకొక విచిత్రం జరిగింది నాయన. ఏమిటయ్యా అది? అయ్యా, బలమైన భూతంబు పట్టిన పడతిన కర్తెను పురుషులు నలుగురు. పడతిన కర్తెని పురుషులు నలుగురు బేతేలు గృహముకు పట్టి తెచ్చిరి. ప్రార్థనలంతా ప్రార్థన చేసిరి. పాదిరులంతా ప్రార్థన చేసిరి. అదరదు బెదరదు ఆపెను భూతం. ఎదురు తిరిగి చేయుని పిడివాదము. ఎదురు తిరిగి చేయుని పిడివాదము. అయ్యగారు చీపమ్మనగానే దయ్యం వచ్చిన దారి అయ్యలారవో అమ్మలార మీరాలకి
అంతేకాదు నాయన భీమవరములు ఒక బాలిక చనిపోవడానికి సిద్ధంగా ఉండగా డాక్టర్ గారు చూచి ఇక ఈ బిడ్డ బ్రతకదని చెప్పి వెళ్లిపోయాడు నాయన. అవునయ్యా. అంత వారందరూ ఘోరముగా దుఃఖించు వెళ్లి అయ్యగారికి ఈ వార్త చెప్పగా అయ్యగారు వచ్చి వారందరినీ గద్దించి ఆ బిడ్డ చనిపోలేదు మీరే చనిపోయారు అని వారి ఇల్లంతా శుభ్రం చేయించి వారందరికీ స్నానములు చేయించి వారందరినీ ప్రార్థనలో ఉంచగా వెంటనే ఆ బాలిక బ్రతికింది నాయన. నేటి వరకు వారు సజీవులై ఉన్నారు నాయన. దేవునికి స్తోత్రం. అంతేకాదు నాయన ఒక గ్రామమున కలరా సోకగా వేల ప్రాణములు బలిగొనుచుండగా ఆ వార్తిని విని అయ్యగారు చని వివరములన్నీ అడిగి తెలుసుకొని అదిగో జామాకు కషాయము పోసి సర్వరోగులను స్వస్థతపరచను. అయ్యలారవో అమ్మలార మీరాలకించుడి ఆలోచించుడి. అయ్యలారవో అమ్మలార మీరాలకించుడి ఆలోచించుడి. అయ్యగారు ఈ అవనిలో చేసిన ఎన్నో మహిమలు మహత్కార్యములు. అయ్యలారవో అమ్మలార మీరాలకించుడి ఆలోచించుడి. ఈ విధంగా జామాకు కషాయంతో వారందరినీ కర్రావ్యాధి నుండి స్వస్థతపరిచారు అయ్యగారు. అవును. ప్రభువు కొరకు గొప్ప శ్రమలు అనుభవించిన శ్రమజీవి అయ్యగారు. అంతేకాదు శ్రమలను గూర్చి విలువైన ఉపదేశాలు ఎన్నో చేసేవారు. అవును. శ్రమ వాటి విలువను బట్టి కీర్తనలు పద్యాలు కూడా వ్రాసారు ఆయన. ఆయన జీవితం అంతా రాత్రి చావు పగటి బ్రతుకు. అంటే ఏమిటయ్యా? అంటే రాత్రంతా శ్రమించేవారు. అవును. ఉదయం కాగానే స్నానమాచరించి వస్త్రములు ధరించుకొని ఆరాధనకు వచ్చేవారు. శ్రమలను గూర్చి ఎన్నో విలువైన మాటలు చెప్పేవారు. ఏమిటై విలువైన మాటలు కొన్ని చెప్పు నాయన విందాం. అయ్యా శ్రమలెప్పుడు ఈ ఒక్క చోటనే చిరముగనుండవులే. శ్రమలు కోర్చిన వారే శాశ్వత సుఖములు పొందునులే. శ్రమలెప్పుడు మనం చెబితే వినాలి. అది చెబితే మనం వినకూడదు. మనం పిలిస్తే అది రావాలి. పొమ్మంటే అది పోవాలి. నా భక్తిని కాపాడుకున్నటకు శ్రమలు పంపించమని ప్రభువును కోరుతున్నాను. శ్రమల్లో సంతోషించండి నాయనలారా, బాధపడవద్దు అని తన దగ్గరలో ఉన్నటువంటి వారికి నిత్యము బోధించేవారు అయ్యగారు. ఒక్కొక్క సమయంలో ఎక్కువ శ్రమలో ఉండగా దగ్గరలో ఉన్నటువంటి పాదిర్లు పాదిరమ్మలందరూ ఎంతో విచారపడుతూ ఇంత మహాభక్తునికి ఇన్ని శ్రమలేమిటి అని చెప్పుకునేవారు. అంత వారి మనస్సులో వేదన గ్రహించి అయ్యగారు వారందరిని దగ్గరికి పిలిపించి నాయనలారా, మీరు కాగితం తీసుకుని నేను చెప్పేది వ్రాయండి అని చెప్పి ఇంకొక కీర్తన వ్రాశారు. నాయన ఆనందకరమైనది మన బ్రతుకు, ఆశ్చర్యకరమైనది ఆనందకరమైనది మన బ్రతుకు, ఆశ్చర్యకరమైనది ఎంతో ఆశ్చర్యకరమైనది. తగతక జంత తక తరిగిట అనే కీర్తన వాయించి పాడారు. ఎన్ని శ్రమలున్నప్పటికీ ప్రభు బిడ్డలు ధన్యులే అని నిరూపించినటువంటి మహోన్నత వ్యక్తి. అంతేకాదు నాయన, ఆయాసముతో రాత్రి అంతయు అమిత బాధపడును దేవా అయ్యో గాయపడినవో పక్షి చందమున గిజగిజలాడుచును అయ్యా తొలిజాము నుండి నిలువగాళ్లపై తెల్లవారు వరకు అయ్యయ్యో తూలుతూ సోలుతూ మృత్యువుతో పోరాటము చేశాడు. అయ్యయ్యో
గిట్ట జంతరి. ఈ విధంగా అయ్యా మృత్యుతో పోరాడి అవునవును ఒకనాటి రాత్రి రాత్రి నోటి వెంట నొరగ వచ్చి అయ్యో నాలుగు అడ్డగరుచుకొని అవును ఎక్కిళ్ళు వచ్చుండగా ఆహా. రాత్రి 2 గంటల వరకు డాక్టర్ గారు ఉండి ఉండి ఎక్కిళ్ళు ఆగిపోతే అయ్యగారు చనిపోతారని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే అయ్యా కోడి కూసే వరకు పరిస్థితి అలాగే ఉన్నది, అలాగే ఉన్నది. ఏమీ మారలేదు. అవును అది గమనించినట్టు సహచరులందరూ ఆహా అయ్యగారు ఇక బ్రతుకురని ఎంచి ఎంచి సంఘాన్నంతటికి కబురు పెట్టుకున్నారు నాయన. అవునయ్యా కానీ కాని ఉదయం 9 గంటల వరకు ఆహా వారందరినీ పేరు పేరున పిలిచి పిలిచి వారితో మాట్లాడారు. మాట్లాడారు. అంతేకాదు, ఆహా ఓ సైతానా సైతానా ఎంత పని చేశావి, అవును నీ పని పడతానని ఆహా పలికి పలికి మళ్ళీ ఒక కీర్తన రాశారట. ఏమిటయ్యా కీర్తన? అయ్యా అయ్యా వధువు సంగము వరుని కొరకు ఎదురు చూస్తున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూస్తున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూస్తున్నది. తగ జంత తగ తరిగిట తరిగిట అనే పెళ్లి కుమార్తె కలవరింప కీర్తన పాడించారు నాయన. శ్రమానుభవం నుండి వచ్చినటువంటి మహిమ గీతములెన్నో ఆయన నుండి వచ్చినవి. చివరిగా అయ్యగారు ఇలాగ చెప్పేవారు, అబ్బాయి ఈ శ్రమల కొలిమి నుండి నేను కాళ్ళు చేయుచున్నాను కనుక మహిమ కోరేవారు ఈ కొలిమిలోకి రండి రండి అని అన్నారు. అంతేకాదు నాయన, బైబిల్ గ్రంథములని వరములన్నీ అయ్యగారు కలిగి ఉన్నారు. అయ్యా తనకు భాషా వరముందిరా, తనకు భాషా వరముందిరా, నివరించే గానముందిరా, ప్రార్థించే పట్టు కుదిరరా, ప్రవచించే పాట దొరికెనురా. రే స్వస్థత వరము సాధించరా, జబ్బులు నదుపు చేసరా, దీర్ఘవేదులు నెత్తి ముట్టరా, దయ్యాలను పోగొట్టరా. తదక్తదో వాక్యోపదేశ వరమందాడా, ఆత్మ సంచారికి దిగాడా, దేహ సంచారికి దిగాడా, దివ్యవరాలు చేకొన్నాడా. అదిగదిగదిగో భూమి నుండి ఆ పరలోకానికి పయనించేవారు, భూమి నుండి ఈ భూలోకానికి తిరిగి వచ్చేవారు. అదిగదిగదిగో పాతాళమ్మున కేగి వాక్యమును బోధించేవారు. అదిగదిగదిగో గతము గుర్తెరిగి ముందుకు సాగే జ్ఞానము గలవారు. ఇట్లు అనేక విధాలుగా స్వార్థ ప్రచారం చేయుచూ ఉండేవారు అయ్యగారు. అంతేకాదు, ఒకసారి రాజమండ్రి సెయింట్ పాల్ చర్చిలో ప్రసంగించుతుండగా అదే ప్రసంగం అదే సమయంలో కలకత్తాలో సంఘంలో చేసినట్లుగా కలకత్తాలో ఉన్న కుమార్తె రాజమండ్రిలో ఉన్న తల్లికి ఉత్తరం రాయగా అదే విధంగా ఉత్తరం ద్వారా తల్లి కూడా వాదించగా ఆ విషయాన్ని వారిద్దరూ అయ్యగారిని అడుగగా అయ్యగారు చిరునవ్వు నవ్వి ఇది దేవరహస్యం కనుక మీరు గ్రహించలేరని పలికారు. అలా దేవదాస అయ్య గారు లోకమునకు అందించిన అమూల్యమైన ఉపదేశాలు ఎన్నో ఉన్నాయి నాయన. ఎన్నో ఉన్నాయా? కొన్ని చెప్పినా విందాం. అయ్యా అయ్యా దేవుని చూచెడి దారి చూపుట దేవదేవ శ్రీ యెహోవదేవా, దైవాజ్ఞను నమ్రతతో వినుట దేవదేవ శ్రీ యెహోవదేవా, దైవ సన్నిధిలో దీక్షతో నుండుట దేవదేవ శ్రీ యెహోవదేవా, జ్ఞానాభ్యాసము తప్పక చేయుట దేవదేవ శ్రీ యెహోవదేవా, ఎన్నెన్నో సరికొత్త విషయములు వివరించేవా దేవదేవ శ్రీ యెహోవదేవా. అంతేకాదు నాయన, అన్ని సంఘములలో అన్ని కుటుంబాలలో ప్రభువు కనబడి మాట్లాడు దైవ సన్నిధి ఉండవలను అని నొక్కి చెప్పారు అయ్యగారు. అనేక చోట్ల మిషనరీలు సన్నిధి కోటలు ఏర్పడినవి గనక అది గాంచినటువంటి అయ్యగారు ఎంతో సంతోషించి సన్నిధి కోటములు ఏర్పడినవి గనక నేను వెళ్లిపోవచ్చు అన్నారు. 90 ఏండ్లు వచ్చే వరకు ఆంధ్ర ఎవెంజలికల్ లోదర సంఘమునందు మిషనరీలకు లోబడి ప్రభు సేవ చేశాడు. 1938లో ప్రభు పిలుపును అనుసరించి ఈ క్షణమే రమ్మనడి దేవుని ఆహ్వానం అనుసరించి తక్షణమే బైబిల్ మిషను ధైర్యముగా స్థాపిన ఆదివారపు ఆరాధనలకు వనరులు సమకూర్చు
బాధ్యత నెరవేర్చు దేవత ప్రతి ఏటా వార్షికోత్సవాలు భారీ ఎత్తున జరిపించు అయ్యా ప్రీతితో పట్టణ పల్లెల సువార్త పత్రికలను పంచు అయ్యగారు పరమగీతార్థమను ప్రకటనా గ్రంథంలోని వివరాలన్నీ వివరించేవారు. అవును, వృద్ధాప్యమైనను అనారోగ్య కారణంగా బలహీనంగా ఉన్నను తాడేపల్లిగూడెంలోని సమీపం గల పత్తిపాడు గ్రామంలో రోగుల కొరకు స్వస్థశాల నిర్మించి అక్కడ కొన్నాళ్లుండి ఆ తదనంతరం ఏలూరులో కీర్తిశేషులు కేఎస్డీకే ప్రసాదరావు గారి ఇంట్లో ఉంటూ స్వస్థశాల పనులు వారి తోట సాగించారు. ఇక్కడ ఆదివారపు ఆరాధనలు కమిషన్లు కాదునైనా కన్వెన్షన్లు, బైబుల్ తరగతులు, శ్రమకాల ధ్యాన కూటాలు ఎన్నో జరిపించి ప్రభువు సేవ చేశారు అయ్యగారు. కానీ 1949 కీర్తిశేషులు రాజారావు గారి ఆహ్వానం మేరకు గుంటూరు చేరి ప్రతిదినం రాజారావు గారి విశాలమైన వరండాలో సాయంకాల సమయంలో రక్షణ సంకల్పన అనే ప్రకటనా గ్రంథంలోని ఒక్కొక్క మాట కొన్ని సంవత్సరాలు బోధించారట అయ్యగారు. అవును. ఎలానయ్యా? అయ్యా, ప్రకటన గ్రంథంలోని ప్రతి ఒక మాట ఎన్నో సంవత్సరాలు బోధించుడే కాక ఇంకా ఏమి చేస్తున్నారయ్యా? శుక్రవారపు పగటారాధన సమయంబులు తెలుపు సక్రమమైన ప్రార్థన స్వరూప స్వభావములు మలుపు ప్రతి సంస్కార ఆదివార విత్రను బోధించు ప్రతి సంస్కార పండగ విందు ప్రత్యేకత వివరించు ఇక్కడే సన్నిధి కూటములు కాకానే స్వస్థశాల పనులు కూడా బహుగా విశ్రంపజేశారు. ఇక్కడ నలుగురు పాజరులకు ప్రత్యేక పనులు అప్పగించి వారి ప్రత్యేకతను ఏర్పాటును అందరికీ తెలియజేశారు అయ్యగారు. కాకానే స్వస్థశాలలు ప్రతి సోమవారాలు వాక్యోపదేశం చేయుట, దీవెనలిచ్చుట మొదలగు కార్యక్రమాలన్నీ ఈ నలుగురికి అప్పగించారు అయ్యగారు. అంతేకాదు నాయన దైవవాక్య సందేశమెల్లరకు తెలియజేయనింటి సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత వివిధ రకంబుల కరపత్రంబులు విరివిగా ముద్రించి సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత దేవా మారుమూల గ్రామాలలో కూడా ముదముతోడ పంచి సోదర దేవదాసయ్య వారి దివ్య చరిత అదిగో స్థిర చిత్తముతో దైవ కార్యములు చురుకుగా జరిపించే దేవదాసయ్య వారి దివ్య చరిత ఈ విధంగా దేవుని సువార్తను ప్రచారం చేస్తున్నారు. అయ్యగారు వ్రాసిన ఎన్నో పుస్తకాలు అచ్చువేయబడినవి, ఇంకా ఎన్నో అచ్చు కావలసి ఉన్నవి. ఇది ఎలా ఉండగా అనేకులు అయ్యగారు ఆరోహణ అగుదురని చెప్పుకొనుచున్నారు. కానీ నేను ఆరోహణ అగుదునని ప్రభువు నాకు చెప్పలేదని అయ్యగారు వారితో స్పష్టంగా చెప్పేశాడు. అయితే ముందు నా బోధలు తప్పని చెప్పేవారు అనేకులు వస్తారు కనుక అలాంటి వారికి మీరు గట్టిగా సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉండాలని బోధించారు. చివరి సమయంలో ఆ దైవ విరోధైన సాతానుతో ఎంతో పోరాటం చేశారు. ఇంత ప్రత్యేకమైన పోరాటం ఏ శరీరధారి పోరాడలేదట. అప్పటికి నాయన అయ్యగారి ఆరోగ్య పరిస్థితి విన్నటువంటి
ఎంతో మంది భక్తులు అయ్యగారిని సమీపించి ఎంతో భయాందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు. అంత అయ్యగారు తన సహచరులను దగ్గరగా పిలిపించి నాయనలారా, ఈ రోజు ప్రభువు నన్ను ఏమి చేయనన్నారు, అడిగి తెలుసుకోండి అని పలికారు అయ్యగారు. సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి దృశ్యాన్ని గాంచిన ప్రజలందరి హృదయాలు ద్రవించిపోయి పరిగిడిపోయి ప్రభు సన్నిధి ప్రార్థన చేశారే. అయ్యో కరుణామయ కాఠిన్యమేళ కాపాడుము అన్నారు. అయ్యయ్యో నీ ప్రతినిధిగా నిలిచినయ్యను దూరం చేస్తారా అయ్యా. అయ్యో కాపరు లేని మము సాతానుకు బలిగా మంటారా. తండ్రి కరుణామయ, మా అయ్యగారికి బదులుగా మా ప్రాణాలు తీసుకున్నాడు. మమ్మల్ని తీసుకెళ్ళండి ప్రభు. మా అయ్యగారు లేకపోతే మేము బతకలేమయ్యా, అనాథమైపోతాం అని ఆ సేవకులందరూ తల్లులంతా తల్లడిల్లిరా, పిల్లలంతా గొల్లు నెట్టిరా, వ్యతిరేకులు వెధ చెందిరా, సాధానుడు సంతసించేరా, కాంచి చుక్క కలహీనమై నేలరాల బోగుతున్నారా. బడానంటి భాయ్ తమ్ముడా, అయ్యయ్యో బడానోయ్ దాదా. నాయన అయ్యా, స్త్రీలు పురుషులు, మాన్యులు సామాన్యులు, మేధావులు హితువులందరూ అనేక మంది భక్తులు ఎంతో మంది వచ్చి పిలవలాడుతున్నారు. అయ్యో పాపం, కొందరు నేలబడి దొరుకుతున్నారు, ఇంకెందరో గుండెల బాధపడుతున్నారు. అయ్యో పాపం, మరెందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అది గాంచినటువంటి అయ్యగారు, సహోదరులారా ఆగండి. నా కొరకు మీరు మరణించవద్దు. మీ కొరకు, మీ బిడ్డల కోసం, ఈ కాకానే స్వస్థశాల మహత్యం కోసం ప్రభువును ప్రార్థించండి. నాకు ఆ పరమ తండ్రి కడ నుండి పిలుపు వచ్చింది. నేను ప్రభు సన్నిధికి ఎగుతున్నా అన్నాను. కానీ నాయన మీరు జాగ్రత్తగా ఉండండి నాయన అంటూ ఇలా ఆ ప్రజలందరికీ ధైర్యం బోధిస్తూ ఉన్నాడే. కానీ క్షణం ఆరోగ్యం క్షీణిస్తుపోతున్నటువంటి ఆ అయ్యగారు, ఓ సృష్టికర్త సర్వేశ్వర, నీ దయ చేతనే ఈ లోకాశల నోడించితి దేవా. అయ్యో ఏదో విధముగా నీ పనులన్నిటి నెరవేర్చితి ప్రభువా. అయ్యయ్యో దేవనందనా దేవా. ఆయాసమునను దివరాత్రములు వేధించుతుండే. అయ్యో మాయ మృత్యువు కాటువేయనా ముంగిట నిలుచుండే. తందానా అయ్యో జీవనాదన ఆత్మ ఇదిగో చే కొనమని అన్నాడా. అయ్యయ్యో పావన చరితుడు ప్రాణము విడిచి పరమును చేరాడా. అయ్యో అయ్యయ్యో తందానా దేవనందనా. తరిగిట్ట జంతరి నాయనా, ఈ విధంగా అహర్నిశలు దైవ సేవకి అంకితమైన
అవును, ప్రభు అడుగుజాడలో నడిచి క్రైస్తవ మతాన్ని ఎంతో అభివృద్ధి పరచి ఎందరికో స్వస్థతను సంగి అవును బైబిల్ మిషన్ వ్యవస్థాపకునిగా ఆ మిషన్ ప్రచారకర్తగా వక్తగా ప్రయోక్తగా పేరొందిన మన దేవదాసయ్య గారు 1960 ఫిబ్రవరి 9వ తేదీ సాయంకాలమున ఇహలోకం విడిచి పరలోకం చేరుకున్నారు నాయన. ఈ వార్త లక్షలాది భక్తులకు హొటాహొటిని తెలియగానే అయ్యగారి మరణ వార్తరా, అయ్యగారి మరణ వార్తరా, ఆంధ్రదేశ వ్యాపించెరా, నిలువున నీరై అందరూ నేల కూలిరి కొందరు, పాదిరులు పాదిరమ్మలు భోరు భోరు నా ఏచారా, ఫలానికి భయతమ్ముడా, అయ్యయ్యో బంధుమిత్రులు సోదరా, భౌతిక ఖాయము మీదరా, పుష్పగుచ్చములుంచిరా, పూలదండలతో ముంచిరా, సర్వజనాంగము చింతతో శ్రద్ధాంజలి ఘటించారా, బళానంటి భయతమ్ముడా, అయ్యయ్యో దేవ బళానోయ్ దాదా తరిగిత జంకరిత. నాయన ఈ విధముగా అయ్యగారు తనువులు చాలించగానే అయ్యో భక్తులంతా చేరి అయ్యగారి దేహమును కాకాని తోటలోనే సమాధి చేశారు. నాటి నుండి నేటి వరకు ఆ కాకాని తోటలు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి నాయన. అద్భుతాలా? ఏమిటయ్యా అద్భుతాలు? అయ్యా అయ్యలారా ఆలకించరండి, తల్లిదండ్రులారా ఆలకించరండి, అయ్యలారా ఆలకించరండి, తల్లిదండ్రులారా ఆలకించరండి. కాకాని తోటలోన ఘనముగా జరుగుతున్న అద్భుతాలు తిలకించి కొరతలన్నీ తీర్చుకోండి. అయ్యలారా ఆలకించరండి, తల్లిదండ్రులారా ఆలకించరండి, అయ్యలారా ఆలకించరండి, తల్లిదండ్రులారా ఆలకించరండి. ప్రతి సోమవారముల నాడు భక్తులందరూ వేంచేసెదరు. ప్రతి సోమవారము నాడు భక్తులు ఎల్లరూ వేంచేసెదరు. భక్తితో వాక్యములింటారు, ప్రభు దీవెనలు ఎన్ను పొందుతారు. భక్తితో వాక్యములంటారు, ప్రభువు దీవెనలో ఎన్నో పొందుతారు. పలువిధ రోగాలు సమసిపోయి స్వస్థనందుతారు. అవునవును, పలువిధ రోగాలు సమసిపోయి స్వస్థనందుతారు. అవును, కలిగే ఎన్నో వేలు సుఖములు పొందుతుంటారు. అయ్యలారా ఆలకించరయ్యా, తల్లిదండ్రులారా ఆలకించరయ్యా, అయ్యలారా ఆలకించరయ్యా, తల్లిదండ్రులారా ఆలకించరయ్యా. కాకాని తోటలోన ఘనముగా జరుగుతున్న, కాకాని తోటలోన ఘనముగా జరుగుతున్న అద్భుతాలు తిలకించి కొరతలన్నీ తీర్చుకోండి. అయ్యలారా ఆలకించరయ్యా, తల్లిదండ్రులారా ఆలకించరయ్యా. సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమాయే యెహోవా దేవుని పావనానా మమ్మును తించుమా. నాయంతరంగము లో వసించు నో సమస్త